అమ్మ కాయ కావాలి అన్నాడు మా బాబు. ఇంట్లో ప్రస్తుతానికి ఎలాంటి ఫ్రూట్స్ లేవు. ఇంటి ముందే జామ చెట్టు ఉంది. దానికేమైనా దొరుకుతాయేమో అని చూస్తున్నా. కాయలైతే కాచాయి. ఒక 5-6 వరకు దొరుకుతాయి. ఇంకా చూస్తున్నా ఏది దూరగా ఉంది అని. ఈరోజు మీకు ఒక కోట చూపిస్తా. చాలా చాలా బాగుంటుంది ఆ కోట. మొత్తానికి ఒక జామకాయ అయితే దొరికింది. మా బాబు హ్యాపీ, నేను కూడా హ్యాపీ. ఇంకా కోట చూద్దామా? 17th సెంచరీలో గోల్కొండ రాజుల దగ్గర సైన్యాధిపతిగా ఇంకా ప్రధానమంత్రిగా ఉన్న అక్కన్న మాదన్నలు నిర్మించారంట ఈ కోటని. ఇక్కడ ఎన్నో సినిమాలు కూడా షూట్ చేస్తారంట. మొత్తం 4 గదులు, 2 హాల్స్ ఉన్నాయి. అవి అక్కన్న మాదన్నలవిగా చెప్పుకుంటారు. ఆ హాల్స్కి ముందు భాగంలోనే ఒక కచేరీ మండపం, ఇంకా ఒక పాత బావి కూడా చూడొచ్చు మీరు. కోటకి కింది భాగంలో ఒక అండర్ గ్రౌండ్ కూడా ఉండేదంట, కానీ ఇప్పుడు కూలిపోయింది అంటుంటారు. నాట్యం కూడా చేసేవారంట ఇక్కడే గుర్రాలని కూడా కట్టేసేవారంట. హిస్టరీ గురించి చెప్పుకుంటూ ఉంటే గూమ్స్ బంప్స్ వస్తాయి కదా, అదే మరి చరిత్రలో ఉన్న గొప్పదనం. ఇక్కడే బందికానా ఇంకా మసీదు కూడా చూడొచ్చు మీరు. ఈ కోట రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఉంది. రీసెంట్గా మేము శివగంగ టెంపుల్ ఇంకా వీరాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. అక్కడి నుండి వచ్చే దారిలోనే చూసాం ఈ అందమైన కోటని. విశాలంగా ఉన్న ఈ గ్రౌండ్లో ఎంతో మంది క్రికెట్ ఆడుకుంటున్నారు. ఈ కోటని కనుక మీరు విజిట్ చేస్తే దానికి దగ్గరలోనే ఉన్న శివగంగ టెంపుల్ని ఇంకా వీరాంజనేయ స్వామి టెంపుల్ని కూడా సందర్శించవచ్చు. నేను ఆల్రెడీ శివగంగ టెంపుల్ ఇంకా వీరాంజనేయ స్వామి టెంపుల్ని అయితే లాంగ్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ అయితే పెడతాను చూడండి. ఇంకా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా కానీ అన్ని నోటిఫికేషన్స్ కూడా చూడొచ్చు మీరు. ఈ ఛానల్లో మీరు నా లైఫ్ స్టైల్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, ఇంకా చిల్డ్రన్ కేర్, బేబీ హెల్దీ ఫుడ్, ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ కూడా చూడొచ్చు. ఇక్కడే మీరు ఒక పెద్ద మర్రి చెట్టును కూడా చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ముందు భాగం కోటకి. ఈ కోటని చూస్తుంటే మాత్రం అనువనువున ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హిస్టరీ అంటే అలానే ఉంటుంది కదా. ఈ కోటని కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే అడ్రస్ మరోసారి చెప్తాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మేమైతే వెళ్తున్నాం. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.